ఈరోజు ఎపిసోడ్ మొత్తం లవ్ 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 ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎక్కడ లోపిస్తుందో అయితే చెప్పడానికి లవ్ గురు అయితే ట్రై చేశాడు. మళ్ళీ గేమ్ లో నెంబర్ 1 అయితే నూకరాజు ఆసియా అయితే ఎలా గెలిచారో తెలుసుకోవచ్చు. గెలిచిన వాళ్ళకు రివార్డులు, ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ లెక్క అయితే ఈ రోజు అయితే గేమ్ అయితే జరగడం ఉంది. ఈ రోజు ఎపిసోడ్ గురించి అయితే ఫుల్ గా అయితే మాట్లాడుకుందాం. గేమ్ మాత్రం చాలా బాగుంది. అంతేకాకుండా ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉందో అయితే ఎక్కడ మిస్కమ్యూనికేషన్ వస్తుందో వాటి గురించి కూడా అయితే తెలపడానికి అయితే ట్రై చేయడం జరిగింది. ఈరోజు అయితే సూపర్. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే శ్రీముఖి గారు అయితే మ్యాన్షన్ హౌస్లోకి అయితే రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్టేజ్ 2 గేమ్ గురించి అయితే చెప్పడం జరిగింది. మొత్తం టోటల్ 10 మంది ఉన్న టీంలో అయితే ఒక్కొక్క టీంలో 3 ఉండాలి, అట్లా 3 టీమ్స్ ఉండడం జరుగుతుంది. మీరే ఎవరెవరు ఉండాలనుకుని అయితే తెలుసుకొని చెప్పండి అని అయితే చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అంజలి గారు అయితే ఏం ఆలోచించకుండానే కళ్యాణ్ అండ్ వాసంతి, సిద్ధు అండ్ సోనియా, అంజలి పవన్ మేము ఉంటామని అయితే డిసైడ్ చేశారు. అట్లా జరుగుతున్న టీములలో అయితే మహేష్ అండ్ సాండ్రాని అయితే పక్కన పెట్టేసి అయితే మిగతా వాళ్ళు 3 టీంలుగా అయితే ఉండడం జరిగింది. ఎవరెవరు మళ్ళీ శ్రీముఖి మళ్ళీ హౌస్లోకి వచ్చేసి ఎవరెవరు టీములుగా అయ్యారని అడుగుడుతోటే వెంటనే నూకరాజ్ అండ్ టీంలో నూకరాజ్, ఆసియా, హరిత, హరీష్ గారు, అలాగే జాను, బాను అయితే ఉండడం జరుగుతుంది. మా యొక్క టీం పేరు ప్రేమ పురుగులు అని అయితే చూపించడం జరిగింది. అంజలి టీం వాళ్ళు అయితే అంజలి, పవన్, కళ్యాణ్, వాసంతి, సిద్ధు, సోనియా ఉండడం జరుగుతుంది. టీం పేరు అయితే ప్రేమ అంటే ఇదేరా అని అయితే చెప్పారు. అలాగే నటరాజ్ మాస్టర్ టీం కూడా ఉంటుంది. నటరాజ్ మాస్టర్ ప్లస్ నీతు గారు, సంధ్య ప్లస్ బ్రిట్రో, శివ అండ్ ప్రియాంక గారు ఉండి ప్రేమ పోరాటం అని 3 టీంలు అయితే 3 టీంలకు సంబంధించిన పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీముఖి గారు మహేష్ అండ్ సాండ్రాను మీరెందుకు టీంలో లేరు, మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో మేము అక్కడ లేము అని సూచించడం జరిగింది. మేము ఉన్నా లేకున్నా కానీ మమ్మల్ని తీసుకోవాలి కదా, అందరు టీం వైజ్గా యూనియన్గా మాట్లాడుకొని టీంలు కావాలి కానీ మమ్మల్ని కావాలని సైడ్ చేశారు అని అయితే మహేష్ అయితే కొద్దిగా సీరియస్ అవ్వడం జరిగింది. తర్వాత మిమ్మల్ని ఏ టీంలో అయితే ఉండకూడదని ఎవరు హ్యాపీగా ఎక్కువ అనుకుంటున్నారా అని అనుడితోటే అంజలి టీం వాళ్ళైతే నన్ను వద్దనుకుంటున్నారా అని అయితే టక్కన అనేసారు. వాళ్ళ మధ్యలో అయితే కొద్దిగా డిస్కషన్ అయితే జరిగింది. తర్వాత గేమ్ గురించి అయితే శ్రీముఖి గారు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. 3 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక కపుల్స్ వచ్చి ఆడడం జరుగుతుంది అని అయితే సూచించడం జరిగింది. ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 25 మార్క్స్, సెకండ్ గెలిచిన వాళ్ళకి 15 మార్క్స్, థర్డ్ గెలిచిన వారికి 5 మార్క్స్ ఉంటాయని సూచించడం జరిగింది. ఇక్కడనే మహేష్ వాళ్ళకు ఒక మ్యాడ్ బాంబ్ పవర్ అయితే శ్రీముఖి గారు కావాలని ఇచ్చారని అయితే అనిపిస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఏ టీంలో తీసుకోకూడదని అడిగారు కదా, ఆ అడుగుడుతోటి అంజలి పవన్ అని చెప్పుడుతోటే మీకు ఒక పవర్ ఇస్తుందని ఇచ్చేసింది. ఆ పవర్ ఏంటంటే ఎవరిని ఫస్ట్ పంపాలి, ఎవరిని సెకండ్ పంపాలో, ఎవరిని థర్డ్ పంపాలో మీరే డిసైడ్ అయ్యి చెప్పమని అయితే చాలా తెలివిగా కాంట్రవర్సీగా అవడం కోసం గొడవలు అయితే డిస్కషన్ జరుగుతాయనే ఉద్దేశంతో కావాలని ఇచ్చింది. అదేవిధంగా మహేష్ అండ్ సాండ్రా వాళ్ళు ఆలోచించకుండా వెంటనే అంజలి పవన్ వాళ్ళు ఫస్ట్ వెళ్తారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు సెకండ్ వెళ్తారు, నూకరాజ్ టీం వాళ్ళు అయితే లాస్ట్ వెళ్తారు అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వెళ్ళారు. ఫస్ట్ అయితే ప్రేమంటే ఇదే టీం నుండి అంజలి పవన్ వాళ్ళు అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఈ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఇద్దరు కపుల్స్ వచ్చేసి ఒక బాల్లో ఫుల్ వాటర్ నింపేసి, బెలూన్లో ఫుల్ వాటర్ నింపేసి చేతులతో ముట్టుకోకుండా బాడీ టు బాడీ టచ్ చేసుకుంటూ వచ్చి ఒక బవెల్ ఉంటుంది, ఆ బవెల్లో వాటర్ వేయాలి. ఆ వాటరు అయితే ఒక బవెల్కు రెడ్ మార్క్ లేబుల్స్తో ఉన్నంత వరకు వాటర్ నింపాలి. ఆ నింపిన తర్వాత అక్కడ ఒక కీ ఉండడం జరుగుతుంది, హాఫ్ కీ. ఆ కీ సెకండ్ స్టేజ్ వాళ్ళు తీసుకెళ్ళాలి. అలా సెకండ్ స్టేజ్ వాళ్ళకు ఒకరు లిఫ్ట్ చేసి ఒకరు మానిటర్ చేస్తూ ఉంటుంటే ఒకరు కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకుపోతూ ఉండాలి. అలా తీసుకపోతే హాఫ్ కీ ఎక్కడుందో ఆ హాఫ్ కీ వరకు తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే మధ్యలో కొన్ని స్టాండ్స్ ఉంటాయి. ఈ ఎవరైతే కళ్ళకు గంత కట్టుకున్నారో వాళ్ళు ఇంకొకరిని లిఫ్ట్ చేసి ఎత్తుకొని వెళ్తూ ఉంటుంటే వాళ్ళు రూట్ మ్యాప్ అని చెప్తూ ఉండాలి. అలా ఆ స్టాండ్స్ మీదకి వెళ్ళి దాటుకుంటూ వెళ్తూ ఎస్ టైప్ ఒక దారి ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఆ టేబుల్ మీదకి వెళ్ళి కింద పడకుండా కళ్ళకు గద్దలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి మానిటర్ చేస్తూ కింద పడకుండా హాఫ్ కీ ఇంకో హాఫ్ కీ ఉండే వరకు సెకండ్ టీం వాళ్ళు తీసుకెళ్ళాలి. ఆడి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన దగ్గర ఉన్న హాఫ్ కీ అక్కడ ఉన్న హాఫ్ కీ ప్లెస్ చేసి థర్డ్ టీం వరకు, థర్డ్ పర్సన్ కపుల్స్ వరకు వెళ్ళాలి. అలా వెళ్ళి ఆ కపుల్స్ ఆ కీ తీసుకెళ్ళి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే కళ్ళకు గంతలు కట్టుకొని ఒకరు ఉండాలి, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అక్కడ ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక బోర్డు మిక్స్ చేసి ఒక 9 బాక్సెస్గా మిక్స్ చేసేసి ఆడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తూ బాక్సెస్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కరెక్ట్ నేమ్ వచ్చేటట్టు బాక్సెస్ పెట్టేసి
అక్కడ ఉన్న కీ తీసుకెళ్ళి లవ్ బాక్స్ ఒకటి ఉండడం జరుగుతుంది పక్కనే. ఆ లవ్ బాక్స్లో ఆ కీ పెట్టి ఓపెన్ చేస్తే అది బ్లాస్ట్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. అక్కడికి ఎవరు తక్కువ టైంలో అయితే ఓపెన్ చేస్తారో వాళ్ళకు 25 మార్క్స్, అట్లా 20 మార్క్స్ 5 మార్క్స్ ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. ఆ గేమ్ స్టార్టింగ్లోనే ఎట్లాగూ ఫస్ట్ ఎలా వెళ్తారో ఏం అని ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు బెనిఫిట్ అనేది జరగదు. అదే ఉద్దేశంతో అంజలి టీం వాళ్ళని పంపించారు. అలాగే అంజలి పవన్ వాళ్ళు వాటర్ బౌల్స్ తీసుకొచ్చి వాటర్ బౌల్ దానిలో వాటర్ బెలూన్స్ వేయాలి చెప్పడం జరిగింది. ఫస్ట్ సెకండ్ వేశారు, థర్డ్ వేస్తే ఆ లైన్ రెడ్ లైన్ వరకు వస్తుంది. అది జారిపోయి కింద పడడం వల్ల మళ్ళీ ఒకటి తీసుకొచ్చే వరకు టైం వేస్ట్ అయిపోయింది. అది తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ స్టేజ్కి కళ్యాణ్ అండ్ వాసంతి ఇద్దరు అయితే వెళ్ళి ఇన్ టైంలోనే వెళ్ళి ఇవ్వడం జరిగింది. థర్డ్ టైంలో సోనియా సిద్ధు అయితే ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వలన అక్కడ డిస్క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. టైం అవుట్ అయ్యి డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రేమ పోరాటం అని బ్రిట్టో సంధ్య ఫస్ట్ స్టేజ్లో, శివ ప్రియాంక సెకండ్ స్టేజ్లో, నటరాజ్ మాస్టర్ నీతు థర్డ్ స్టేజ్లో వెళ్ళి అయితే గేమ్ని అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. తర్వాత నూకరాజు వాళ్ళు మళ్ళీ జాను బాను ఫస్ట్ స్టేజ్లో, అలాగే నూకరాజు ఆసియా సెకండ్ స్టేజ్లో, హరిత హరీష్ గారు థర్డ్ స్టేజ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కువ పాయింట్స్ అయితే ఎవరికి వచ్చినాయి అంటే నూకరాజ్ అండ్ ఆసియాకు 25 మార్క్స్ టీం వాళ్ళకు వచ్చినాయి. అలాగే ప్రేమ పోరాటం నటరాజ్ మాస్టర్ వాళ్ళకు 20 మార్క్స్ ఇవ్వడం, డిస్క్వాలిఫై అయినా కానీ అంజలి వాళ్ళకు 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వాటిల్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నారో మీరే డిసైడ్ కమ్మని మళ్ళీ శ్రీముఖ్ వాళ్ళ మధ్యలోనే డిస్కషన్ పెట్టడానికి ట్రై చేసింది. అట్లా డిస్కషన్లో ప్రేమ పురుగుల్లో నూకరాజు 7 పాయింట్స్, జానుబాన్కు 10 మార్క్స్, హరిత హరీష్ 8 మార్క్స్ 25 మార్క్స్ అయితే పంచుకోవడం జరిగింది. ప్రేమ పోరాటంలో బ్రిట్టో సంధ్యకు 8 మార్క్స్, సంధ్య వాళ్ళకు 7 మార్క్స్, నటరాజ్ మాస్టర్ వాళ్ళకు 5 మార్క్స్ అయితే 20 మార్క్స్ పంచుకోవడం జరిగింది. ఇక ప్రేమంటే ఇదే వాళ్ళకి 5 మార్క్స్ వచ్చినాయి కాబట్టి అంజలి టీం ఇదంతా చేసింది అనుకుని వాళ్ళైతే 0 మార్కులు తీసుకున్నారు. కళ్యాణ్ వాసంతికి 2 మార్క్స్ ఇచ్చిళ్ళు. అదేవిధంగా మిగతా వాళ్ళకు 3 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంజలి టీం ఓడిపోయిన తర్వాత సిద్ధును సోనియా వాళ్ళైతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనే డిస్కషన్ అయితే చాలా డిస్కషన్ పెట్టుకొని ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకోకుండా నువ్వు గేమ్ సీరియస్ తీసుకుంటలేవు అని అయితే సిద్ధుని అయితే అనడం జరిగింది. ఆ మధ్యలో అసలు సిద్ధును ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే ఆపేస్తూ ఓకే సిద్ధు అని అయితే చెప్పడం జరిగింది. గెలిచిన వాళ్ళకు మంచి రివార్డ్ పాయింట్ ఉంటుందని అయితే శ్రీముఖ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాయింట్స్ అనేది ఎవరికైతే తక్కువ ఉండి బాటం పేట్లో ఉంటారో వాళ్ళకైతే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లవ్ గురి చెప్తాడని అయితే చెప్పడం జరిగింది. అట్లాగే ఆసియా నూకరాజు అయితే టాప్ స్కోరర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు మంచి పార్టీ ఉంది, మీకు రివార్డు ఇవ్వడానికి మీరు రెడీగా ఉండండి అని అయితే రెడీగా అమ్మని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిద్ధు అండ్ సోనియాను ఒక రూమ్లోకి పిలిచి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందని అయితే సోనియాను అడగడం జరిగింది. చెప్పడానికి రెడీగా ఉన్న సోనియాను వెస్ట్లో ఒక కార్డు ఉంది, అది తీసుకొని మీ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లం రీజన్ ఏంటో రాయమని చెప్పాడు. అప్పుడు సరే అని సిద్ధును బయటికి వెళ్ళమని అయితే లవ్ గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత మా మధ్యలో కమ్యూనికేషన్ లాక్ అవుతుంది, దానివల్లనే మేము ఎప్పుడు బయట ఉన్నప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ప్రాసెస్లోనో ఇక్కడికి వచ్చిన వాళ్ళనో అది కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది, దానివల్ల మేము ప్రాబ్లం అయితే అవుతుందని అయితే చెప్పడం జరిగింది. అది తర్వాత మళ్ళీ సిద్ధును హౌస్లోకి పిలిచిన తర్వాత అండర్స్టాండింగ్ అనేది మిస్ అవుతుంది, కమ్యూనికేషన్ కూడా మిస్ అవుతుంది, అది మేము కూర్చొని మాట్లాడుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది. అలాగే సరే అని లవ్ గురు మళ్ళీ ఇద్దరిని రూమ్లోకి పిలిచిన తర్వాత మీ ఆచరణ కానీ ఆలోచన కానీ మీది చాలా బాగుంటుంది, వాటి కోఆర్డినేషన్ అనేది చెడగొట్టుకోకుండా ఉండాలి, ఇద్దరు మాట్లాడితే ఒకరు వినాలి అని అయితే చెప్పడం జరిగింది. తర్వాత మహేష్ సాండ్రా వాళ్ళని పిలిచారు. ఈ మహేష్ సాండ్రా వాళ్ళకు ఫాస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్లనే కొన్ని డిస్కషన్స్ కూడా ఇక్కడ జరుగుతుందో ఏమన్నా ఉన్నదో అనే భయం అయితే మహేష్ గారికి అయితే చాలా భయం ఉన్నది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సాండ్రాని అడగడం వలన మ్యారేజ్ అయిన రోజు నుండే ఎవరిని హక్ చేసుకోకూడదని అయితే ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ వల్ల నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను అని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాంటి కోఆర్డినేషన్స్లో వాళ్ళ కమ్యూనికేషన్స్లో వాళ్ళ అండర్స్టాండింగ్లో ఎలా ఉంటారో మనం వాటి గురించి మాట్లాడుకోకూడదు కానీ చెప్పడం జరిగింది. ఆ భయాలు అనేది ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళిపోను అంటే వీళ్ళ మధ్యలో ఏదైనా డిస్కషన్ వచ్చి దూరం అవుతారేమో అని అనుకొని వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ అయితే జరిగిందని అయితే విషయాలు అర్థమవుతుంది. ఆ తర్వాత మహేష్ గారిని కూడా పిలిచారు. సరైన విధంగా
చూసుకోగలనా లేదా అనే ఒక భయం నాకుంది. నాకు ఇక సాండ్రా తప్ప ఎవరు లేరు అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇద్దరిని తీసుకొని ఒకరి చేతిలో ఒకళ్ళనైతే పట్టుకొని మీరు కళ్ళబుచ్చుకొని మీరే ఆలోచించి మంచిగా చేసుకోండి డెసిషన్ అయితే ఎటువంటి భయాలు ఉండవని చెప్పారు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఆయనకున్న డౌట్ కూడా కొద్దిగా క్లియర్ అయ్యి రిలీఫ్ అయిపోయిండు ఆయనైతే ఖచ్చితంగా సీన్ చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా కోఆర్డినేషన్ కూడా మంచిగానే ఉన్నది అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నూకరాజు ఆసియానైతే ఒక మంచి రెస్టారెంట్ టైప్‌లో బయటికి తీసుకుపోయి కార్ వచ్చింది. కార్‌లో బయటికి తీసుకుపోయి క్యాండిల్ లైట్ డిన్నర్‌లో అయితే తనకు నచ్చిన ఫుడ్‌ని పెట్టయితే మంచి ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఆసియా గారైతే కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. "నువ్వు ఎప్పటికి నన్ను వదిలేసిపోతావా పోతావా అని ఊకే నన్ను అడుగుతున్నావు కదా! నేను ఎక్కడికి వెళ్ళను. నాకు లైఫ్ మొత్తం నువ్వే. నిన్నెందుకు నేను వదిలేసిపోతాను. ఊకే దాని గురించి డిస్కషన్ పెట్టుకోకు. నాకు లైఫ్ అంటే అనేది మరోది లేనే లేదు. నువ్వు తప్ప ఇంకెవరు లేనే లేరు. నాకు ఇటువంటి భయాలు, గొడవలు, లొల్లిలు ఇవి ఇవ్వద్దు. ఏదేమైనా మా అమ్మ నాన్న ఎట్లానో ఎన్నో సార్లు చెప్పినా నాకు కూడా నువ్వు అంతే. మీ ఇద్దరిని నేను ఇడిచిపెట్టి ఉండను. మీరే మాకు లైఫ్ మొత్తం. నాకంటూ లైఫ్ అనేది మీ దగ్గర తప్ప ఇంకేం లేదని అయితే చెప్పింది. అప్పటికే ఫుల్‌గా ఎమోషన్ అయిపోయి ఫుడ్ అయితే తిని మళ్ళీ హౌస్‌లోకి అయితే రావడం జరిగింది. మీరైతే ఈ వీడియోనైతే చివరి వరకు చూసుంటే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఒక వీడియో అనేది కొద్దిగా బూస్ట్ అవుతది. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికి సంబంధించిన సినీ ఫీల్డ్‌కి సంబంధించిన గానీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌కి, బిగ్ బాస్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే వెంటనే అయితే పెడతాను. ప్లీజ్ ఛానల్‌ని అయితే కొద్దిగా బూస్ట్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.